వెల్కమ్ టు మై ఛానల్. నేను విజయ. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునే టాపిక్ ఏంటంటే హెయిర్ కండిషనర్ అనమాట. సో ఈ రోజు నేను మీకు హెయిర్ కండిషనర్ గురించి ఎందుకు షేర్ చేయాలి అనుకుంటున్నానంటే, చాలా మంది మన ఛానల్లో కమెంట్ చేశారు, అక్క హెయిర్కి ఫ్రీజీగా ఉంటుంది హెయిర్, ఏదైనా మంచి ప్యాక్ చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. మీరు ఏం యూజ్ చేస్తున్నారు అంటే ఓన్లీ షాంపూ అని చెప్తున్నారు. సో షాంపూ యూజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా కండిషనర్ యూజ్ చేయడం వల్లే మీ హెయిర్ అనేది సాఫ్ట్గా, స్మూత్గా అండ్ షైనీగా ఉంటుంది. అండ్ ఎలాంటి కండిషనర్స్ యూజ్ చేయాలి, కండిషనర్ అసలు ఎలా యూజ్ చేయాలి, అవన్నీ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే వీడియోని లైక్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. సో కండిషనర్ వచ్చేసరికి నేను మీకు ఈరోజు అపోలో బ్రాండ్ నుంచి షీకాకాయ్ కండిషనర్ చూపిస్తున్నాను. ఈ షీకాకాయ్ కండిషనర్ వచ్చేసి మెడికల్ షాప్లో తీసుకున్నాను అనమాట నేను. సో మీరు కావాలి అనుకుంటే మెడికల్ షాప్లో మీరు సర్చ్ చేయండి. సో దీని డీటెయిల్స్ ఫుల్గా చూపిస్తాను ఫస్ట్. సో ఇది చూసారు కదా, ఈ బాటిల్ ఈ విధంగా ఉంది, అపోలో బ్రాండ్లో అనమాట. షీకాకాయ్ కండిషనర్ ఇది సూటబుల్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్ అనమాట. సో డ్యామేజ్ రిపేర్ చేస్తుంది అని చెప్పి ఇవన్నీ మెన్షన్ చేశారు దీంట్లో. అండ్ స్మూత్ అండ్ షైనీ అని కూడా, సిల్కీ అని కూడా పెట్టారు, కానీ అంత సిల్కీ ఏమీ లేదు, జస్ట్ కండిషనర్గా ఓకే, కానీ ఎక్కువగా స్మూత్నింగ్ ఏమీ లేదనమాట. సో ప్యాకేజింగ్ మీద ఈ విధంగా ఉంది ఓవరాల్గా. అండ్ ఇటు సైడ్కి వస్తే మనకి మొత్తం ఎలా యూజ్ చేయాలి అవన్నీ చెప్తారు. ఇక్కడ ఏంటంటే మనం ఇది డైరెక్ట్గా స్కాల్ప్, మన హెయిర్ ఉంటుంది, జుట్టు ఉంటుంది కదా, జుట్టుకు మాత్రమే అప్లై చేసుకోవాలి, పైన తలకి అప్లై చేసుకోకూడదు, స్కాల్ప్కి. సో 100 ml వస్తుందన్నమాట బాటిల్. సో ఇందులో మొత్తం మనకి స్మూత్ అండ్ షైనీ ఉంటుంది అని ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో. సో ఇది ఇలా ఉందన్నమాట బాటిల్. ఇప్పుడు ఎలా యూజ్ చేయాలన్నది మీకు చెప్తాను. మీరు హెయిర్ వాష్ చేసుకుంటారు కదా, షాంపూ చేసుకుంటారు కదా, షాంపూ చేసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత తడి జుట్టు మీదే మీరు కొంచెం ఒక స్పూన్ అంత సరిపోతుంది, ఒక స్పూనే మీరు అప్లై చేసుకోవాలి. జస్ట్ తీసుకొని ఆ తడి హెయిర్ మీదే ఈ కండిషనర్ అనేది ఇలా జస్ట్ ఎక్కువ కూడా రబ్ చేయకూడదు, ఇలాగ ఒక 2 times 1 time ఇలా అనేసి ఇలాగా హెయిర్లో మొత్తం ఇలాగా కండిషనర్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మొత్తం హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఓన్లీ వాటర్ అనమాట, అంటే షాంపూ చేయకూడదు, మళ్ళీ షాంపూ వేసుకోకూడదు, వాటర్ మాత్రమే, జస్ట్ నార్మల్ వాటర్ మన హెయిర్లో 2 mugs అలా పోసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసుకున్నామంటే ఇదంతా, అంటే వెంటనే కూడా వేసుకోకూడదు. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక జస్ట్ 2 minutes అలాగ మన హెయిర్లో ఇది వెళ్ళి హెయిర్లో పనిచేసే వరకు మనకి ఈ విధంగానే అలా అప్లై చేసి జస్ట్ ఒక 2 minutes అయిన తర్వాత వాటర్ వేసేసుకుంటే అప్పుడు ఆ స్మూత్నెస్, ఆ షైనీ, ఇప్పుడు మన హెయిర్ ఏమైనా డ్యామేజ్గా ఉన్నా కూడా, పొల్యూషన్ వల్ల డ్యామేజ్డ్గా ఉన్నా కూడా ఆ హెయిర్ అనేది స్మూత్గా, షైనింగ్ అండ్ రిపేర్ చేయడానికి కూడా కండిషనర్ అనేది, హెయిర్ కండిషనర్ అనేది బాగా పనిచేస్తుంది అనమాట. ఈ బ్రాండే మీరు తీసుకోమని చెప్పను, ఇది నాకు కూడా అంత బాగా నచ్చలేదు, స్మెల్ బాగుంది, ఒక 2-3 times యూజ్ చేశాను, అంతగా ఏమీ బాగలేదు. దీనికంటే బెస్ట్ కండిషనర్స్ ఉన్నాయి, అవి ట్రై చేయండి. ట్రెస్మేలో బాగుంటుంది, చాలా బాగుంటుంది. ట్రెస్మేలో ఒక కండిషనర్ ఉందన్నమాట, సో అది చాలా బాగుంటుంది, అదొకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ కమెంట్స్ అనేది షేర్ చేయండి. ఎవరైతే కండిషనర్ కోసం ట్రై చేస్తున్నారో మీరు ఖచ్చితంగా కండిషనర్ అనేది యూజ్ చేయండి, ఎందుకంటే మంచి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది మీ హెయిర్లో. మీరు ఫ్రీజీగా ఉండడం వల్ల హెయిర్ అనేది చాలా ఇబ్బంది పడతారు. పార్లర్కి వెళ్ళి స్మూత్నింగ్ చేయించుకుందామా, స్ట్రైట్నింగ్ చేయించుకుందాం, అవన్నీ ఏంటంటే ఆ స్మూత్నింగ్ ఆ పార్లర్లో చేసేవి మన హెయిర్లో హీట్ యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది ఇంకా డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం చేపించుకున్నప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత వచ్చి హెయిర్ బాగా పాడైపోతుంది అనమాట. సో అందుకని అలా ఏమీ కాకుండా హెయిర్ కేర్ అనేది మీరు ఫస్ట్ తీసుకోండి. ఆ షాంపూ చేసుకున్న తర్వాత హెయిర్ కండిషనర్స్ అనేది యూజ్ చేయండి. మీరు అక్కడ పార్లర్లో వేస్ట్ చేసే మనీ మీరు మంచి కండిషనర్స్ తీసుకున్నారంటే మీ హెయిర్ మీరే మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ కండిషనర్ ఏంటంటే అంత వర్తబుల్ కాదు, అంత బాగోలేదు అని చెప్తాను నేను. స్మెల్ అయితే ఎక్కువసేపే ఉంటుంది, ఒక షీకాకాయ స్మెల్ వస్తుంది, ఎక్కువసేపే ఉంటుంది, కానీ దీనికంటే షైనీ, స్మూత్ ఇలాగా డిఫరెంట్ ఇలా చాలా బ్రాండ్స్లో మనకి కండిషనర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో కావాలంటే చెక్ చేయండి.
సో అదనమాట. నేను అడుగుతున్నారు కదా మన ఛానల్లో అక్క ఫ్రీజీగా ఉంటుందని, మీరు కండిషనర్ యూజ్ చేయట్లేదని చెప్పారు. ఒకసారి యూజ్ చేయండి, మీరు ఇంక్లూడ్ చేసుకొని చూడండి మీ హెయిర్ కేర్లో కండిషనర్ అనేది, మీకు ఇలాంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. సో మీరు అడిగిన కమెంట్స్కి ఈరోజు ఈ వీడియో కంపల్సరీ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో మీకు యూస్ఫుల్గా ఉందంటే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందేమో వాళ్ళకి షేర్ చేయండి. ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ విజయ. కీప్ వాచింగ్ విజయ్స్ బ్యూటీ బుక్. బాయ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. బాయ్.